ఘాటెక్కిన పాలిటిక్స్ జనసేన నేతకు స్కెచ్ వేశారన్న ప్రచారం గుంటూరు రాజకీయాలను వేడెక్కించాయి. జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి సుపారీ ఇచ్చారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న నరేంద్ర రెడ్డి పరారీలో ఉన్నారు. నరేంద్ర రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరులో పగలు సెగలు కక్కాయి. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేందర్ రెడ్డి కుట్ర పన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ యాదవ్ ను చంపేందుకు నరేందర్ రెడ్డి సుపారీ ఇచ్చారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ ను చంపితే 1.5 కోటి ఇచ్చేందుకు నరేందర్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ జిమ్ కు వెళ్లే సమయంలో హత్య చేయాలని ప్లాన్ వేస్తున్నట్టుగా సమాచారం. ఇందుకోసం ఇప్పటికే సుపారీ గ్యాంగ్ 2 సార్లు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ యాదవ్ నరేందర్ రెడ్డికి మధ్య పాత కక్షలు ఉన్నాయి. గత ఏడాది దీపావళి సమయంలో నరేందర్ రెడ్డికి శ్రీనివాస్ యాదవ్ కుమారుడి స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో నల్లపాడు పిఎస్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత జనావాసాల మధ్య నరేందర్ రెడ్డి బార్ నిర్వహిస్తున్నారని స్థానిక మహిళలు ఆందోళన చేయడంతో పోలీసులు ఆ బార్ ను మూయించారు. దీనికి శ్రీనివాస్ యాదవే కారణమని నరేందర్ రెడ్డి భావించారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. అయితే ఈ గొడవల కారణంగానే శ్రీనివాస్ యాదవ్ ను హత్య చేసేందుకు నరేందర్ రెడ్డి స్కెచ్ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జనసేన నేత మర్డర్ కు తాను ప్లాన్ చేయలేదన్నారు నరేందర్ రెడ్డి. తన దగ్గర అంత డబ్బు కూడా లేదన్నారు. అతని కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే కంటే నా పిల్లల కోసం నేను ఎలా బతకాలనే దానికి నేను ఉపయోగించుకుంటా. నా 1 కోటి రూపాయలు ఉంటే ఈ పగలకి ప్రతీకారాలు నాకు సంబంధం లేదండి. 14 కేసులో 18 కేసులో ఉన్న వాసు బబులు అనే అతన్ని తీసుకొని వచ్చి నేను అతన్ని సుపారీ మాట్లాడినట్టు ఏదో చెప్తున్నారు. అదే బబులు ఈరోజు బయటే తిరుగుతున్నాడు. తాగి మొన్న బుధ గురువారాల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఓపెన్ డ్రింకింగ్ అని తీసుకెళ్లారు. ఆ తాగి ఉన్న బబులు పోయి ఎస్పీ గారికి ఎలా కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారు బోనబోయిన శ్రీనివాసుని పిలిచి ఇట్లా కంప్లైంట్ వచ్చిందండి, మీ మీద ఏదో థ్రెట్ ఉందని అన్నారు అని ఇతను చెప్పటం, ఇక నా మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అయితే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే అసలు ఏం జరిగిందో బయటకు వస్తుందంటున్నారు పోలీసులు.